సూపర్ ఉంది. సూపర్ ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ ఎంత బాగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ తెలుగు బ్లాగ్స్. ఒకసారి మనం ఈరోజు అయితే గులాబ్ జామ్ చేయాలని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. తయారీ విధానం చూడండి. ఫస్ట్గా ముందుగా బౌల్ తీసుకొని గులాబ్ జామ్ పిండిని తీసుకొని మనం దాన్ని తడుపుకొని పెట్టుకోవాలి. కలుపుకోవాలి. దానికి తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లెంత్ అయింది, స్పీడ్గా పెట్టినాం చూడండి. మంచిగా మనకు తగినట్టుగా దాన్ని కలుపుకొని పెట్టుకోవాలి. ఒక అర్ధ గంట పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉండలు అయితే చుట్టుకుంటా ఉన్నాం. చుట్టుకోవాలి ఇట్లా. మన ఇష్టం. సైజు చాలా పెద్దగా ఉన్నది అనుకో, పెద్దగా ఉంటే లోపల పిండి ఉడకదు ఫ్రెండ్స్. పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మనం అట్లా చేసి పెట్టుకోవాలి. ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడైతే నూనె పెట్టినాం, కాగింది. ఇది ఫ్రై చేసుకుంటా ఉన్నాం. అన్నీ వేసుడు అయిపోయినాక మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఎంత కలర్ వస్తే అంత టేస్ట్ ఉంటుంది గులాబ్ జామ్. ఎప్పుడైనా చూడండి, లైట్గా కాలితే బాగుండదు. మంచి కలర్ రావాలి. ఆ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం చేసే స్వీట్ హౌస్ కంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చక్కెర పోసుకుందాం. దాని తగిన నీళ్ళు పోసుకొని మనం పాకానికి రెడీ చేసుకుంటా ఉన్నాం. ఈ పాకాన్ని తీగ పాకం కాకుండా నీళ్ళ పాకం కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వచ్చినాక కాగినాక తర్వాత ఇలా చేసుకోవాలి. ఇలా చేస్తా ఉన్నాం. ఇలా ఎంత వేస్తే అంత బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది, ఫ్లేవరు. కలుపుకోవాలి. పొంగు వస్తూ ఉన్నది, మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడైతే అయిపోయింది. మనం బాయిల్ చేసుకున్న, మనం ఫ్రై చేసుకున్న బౌల్స్ అందులో వేస్తూ ఉన్నాం. గులాబ్ జామున్ ఉండలు గులాబ్ జామున్ వేస్తూ ఉన్నాం కాబట్టి అది మంచిగా ఆ పాకంలో నానాలి ఫ్రెండ్స్. బాగా వేడి మీద కూడా వేయొద్దు. కొద్దిగా పాకం చల్లారినాక వేయాలి ఫ్రెండ్స్. బాగా వేడి మీద వేస్తే ఇచ్చుకోపోతాయి, పగిలిపోతుంది, గుజ్జు గుజ్జు అయిపోతుంది. అట్లా కావద్దు ఫ్రెండ్స్. మంచిగా లైట్గా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆ పాకం అంతా గుంజుకున్నది, మంచిగా అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి అసలు గులాబ్ జాములు. చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చినాయి. మనం సర్వ్ చేసుకుందాం. బౌల్ వేసుకుందాం ఇప్పుడు. చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, మన వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మన వీడియో మొత్తం చూడాలి. మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి. లైక్ చేస్తా అంటే ఎక్కువ మందికి పోతుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. స్వీట్ హౌస్లో కూడా అంత టేస్ట్ ఉండదు. మనకు స్వీట్ హౌస్లో ఒక్కటి తింటేనే మనకు ఆహా బాగుంది అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో చేసుకునేది చూడండి. చేసుకుని తింటే అసలు ఒక్కటి కాదు, ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం బౌల్లో అన్నీ నింపుకుందాం. ఎందుకంటే ఈ వీడియో కోసం మా వాళ్ళు వచ్చారు, మా అల్లుళ్ళు, మా చెల్లె వచ్చారు. వీడియో అంతా అయిపోయిన తర్వాత చూడండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది అసలు. ఈ సర్వింగ్ అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ చేయాలి మనం. మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మీరే అంటారు అప్పుడు చాలా టేస్ట్గా ఉంది, బాగుందని. చూడండి ఫ్రెండ్స్, ఈ తయారీ విధానం అయితే అన్నీ ఉన్నాయి. అంతా చెక్ చేయండి. ఛానల్ మొత్తం మన వీడియోలన్నీ చూడండి ఫ్రెండ్స్. మనకు ఎంత ఈజీ అంటే అంత ఈజీ ప్రాసెస్లో కాస్ట్లీ ఐటెం చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి మనం ఎక్కువ ఫుడ్ని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనం కొనుక్కొచ్చుకుంటే బాగా అయితే. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. అంతా అయిపోయింది, టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. గులాబ్ జామ్ అంతా చేసుడు అయిపోయింది. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూద్దాం మనం. సూపర్ ఉన్నది. స్వీట్ హౌస్లో కన్నా టేస్ట్గా ఉన్నది. సూపర్ ఉంది. సూపర్ ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ ఎంత బాగా వచ్చింది. బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.